ఏబి వెంకటేశ్వరరావు తాజాగా మంగళగిరి ప్రాంతంలోని నవలూరుకు వెళ్ళి అక్కడ జగన్ పాలనే బాగుందని సర్టిఫికెట్ ఇచ్చారంటూ సాక్షి ఫ్రంట్ పేజీ కథనం పెట్టుకొచ్చింది. లోపల పేజీలో కథనం, ఫ్రంట్ పేజీలో ఆయన ఫోటోతో సహా. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అయితే వెంటాడినటువంటి జగన్ ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పత్రిక రాసుకొచ్చింది. నవలూరు రైతుల ఆస్తిని దొబ్బేసి వాళ్ళు దానికోసం కాళ్ళెరిగేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారా అని సీఎం కుమారుడు మంత్రి లోకేష్ మీద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవలూరు రైతుల సమన్వయ సమస్యను స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలని ప్రకటించారు. మీ పాలన కంటే జగన్ పాలన 100 రెట్లు బాగుందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. నవలూరు గ్రామంలో సర్వే నెంబర్ 774లో ఉన్న 30 ఎకరాల భూమికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్పారు. 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్లో ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారని, 1913లో అదే భూమిని 6 సర్వే నెంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారని చెప్పారు. 1923-25 ప్రాంతంలో 1.5 ఎకరం 2 ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకి ఆ భూములను అసైన్ చేశారని చెప్పారు. ఆ తర్వాత 100 ఏళ్లలో భూములు పలువురు చేతులు మారాయన్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని సిఆర్డీకి అప్పగించేశారని చెప్పారు. బాధితులు కలెక్టర్కి ఆర్జీలు పెట్టగా తాము ఆ భూమిని సిఆర్డీకి దానం చేసేసామని, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారని వివరించారు. పీజీఆర్ఎస్లో ఆర్జీ పెట్టుకుంటే సిఆర్డీ నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పి వాళ్ళు మాత్రం ఆర్జీ పరిష్కారం అయిందని రాసేసుకున్నారని విమర్శించారు. కోర్టు వ్యాజ్యంలో ఉన్న భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారని మండిపడ్డారు. అమరావతి నిర్మించడానికి రైతుల పొట్ట కొడతారా? ఆస్తి హక్కున్న వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది లోకేష్ నియోజకవర్గం జరుగుతుంది తంతు అన్నారు. ఎవరి శవాల మీద మీరు రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ఈ స్టేట్మెంట్ సాక్షిలో వస్తే కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఏబి వెంకటేశ్వరరావు గారి పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయింది. అసలు నేను అట్లా అనలేదు, కావాలంటే యూట్యూబ్లో సో లింక్ ఉంది చూసుకోండి, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఎట్లా చేస్తారు, మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే దాన్ని తప్పని ఒప్పుకోండి, జగన్ అనేటటువంటి అతను రావాలి లేదా అతని పాలన బాగుందని నేను పొరపాటు కూడా అన్ను, జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ఉన్న నన్ను జగన్కి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం అనేటటువంటి దారుణం అని చెప్పుకొచ్చారు.